ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్, మొదటి భాగము. గనక నీ ప్రశ్న నాకు తెలియను, దాని మూలము నాకు కనబడెను గనుక మన సహవాసులైన వీరు సెలవిస్తే నీకు ప్రత్యుత్తరమిచ్చుటకు ప్రయత్నము చేతును. మొదట మతబోధకుడైన గురువును గూర్చి ప్రత్యుత్తరమిచ్చెదను. యోగ్యుడైన మతబోధకునకు జీవనోపాధి అయిన అల్పమాన్యముండును. దానికంటే బహు అధికముగా ఫలించు గొప్ప మాన్యము అతని కంటపడి ఉండగా దానిని సంపాదించుటకు సమయము తటస్థమై యుండును. అయితే అతడు మరింత విద్యాశక్తుడై మరింత తరచుగా మనపూర్వకమైన జాగ్రత్తతో ప్రసంగించుచు జనుల ఆలోచనలకు అనుకూలముగా తన మత సిద్ధాంతములలో కొన్నిటిని మార్చితేనే గాని అది దొరకదు. సరే గదా, వాడు పిలువబడితే అట్లు చేయుట మాత్రమే కాకుండా అంతకంటే విస్తారముగా చేసినప్పటికీ యథార్థవంతుడు కాడని నాకు కారణము ఏదియూ కనబడలేదు. ఇది నా ఉద్దేశము. ఇందుకు కొన్ని కారణములు ఉన్నవి. మొదటిది, ఆ మాన్యము సంపాదించుటకు దేవుని అనుగ్రహము వలన సమయము అతనికి తటస్థమైనది గనుక దానిని కోరుట న్యాయమైనదని ఒప్పుకొనక వీధి లేదు. రెండవది, ఆ మాన్యమును పొందగోరుట వలన అతడు మరింత విద్యాశక్తుడును మరింత జాగ్రత్త గల మతబోధకుడునైయుండును. అందువలన అతడు మరింత మంచివాడై తన జ్ఞానాది సామర్థ్యతలను వృద్ధి చేసి కొనవచ్చును. అది దేవుని చిత్తమునకు అనుమతి అయి యుండును గదా. మూడవది, అతడు తన సంఘస్థులైన జనుల ఆలోచనలకు అనుకూలముగా వారి మేలు నిమిత్తము తన మత సిద్ధాంతములలో కొన్నిటిని విడిచితేనేమి, అందువలన వాడు ఇతరుల మేలు కొరకు శ్రమపడుటకు మనస్సు గలవాడని పైవారు తనయందు అనురక్తులగునట్లు నటించు మృదువైన వాడనియు ఆ కారణము చేత మత బోధకుడవుటకు మరింత యోగ్యత గలవాడనియు తెలియపరచబడును.